15 సంవత్సరాల రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ ప్రాపర్టీ ఇలాంటి లొకాలిటీలో దొరకడం అనేది చాలా తక్కువ. ఇక్కడ మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ 100 స్క్వేర్ యార్డ్స్లో ఉండి 25x36 డైమెన్షన్ తోటి G+1 ఉంది. కానీ 100 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నట్టు అస్సలు కనిపించదు. 150 స్క్వేర్ యార్డ్స్ అన్న ఈజీగా నమ్మేస్తారు. అలాంటి స్పేషియస్ ఎలివేషన్తో స్పేషియస్ ఇండిపెండెంట్ ప్రాపర్టీ వచ్చింది. ఒక్కసారి దీన్ని చూద్దాము. 25x36 డైమెన్షన్ తోటి వచ్చిన ఇండిపెండెంట్ ప్రాపర్టీ 100 స్క్వేర్ యార్డ్స్లో మనకు గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK పోర్షన్తో పాటు ఒక కార్ పార్కింగ్తో పాటు బైక్ పార్కింగ్ అనేది తీసుకొని మేడ్స్ బయట నుంచి బయటికి వచ్చి వాష్ చేసి వెళ్ళిపోయే విధంగా వాష్ ఏరియా తీసుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నాము హాల్. ఇప్పుడున్న పొజిషన్లో ఎవరైతే బుక్ చేసుకుంటారో మీ చాయిస్ ప్రకారము కలర్స్, శానిటరీ వర్క్, అదేవిధంగా ప్లంబర్ వర్క్, అదేవిధంగా ఎలక్ట్రీషియన్ వర్క్, అదేవిధంగా టైల్స్ వర్క్, ఏదైతే రిమైనింగ్ వర్క్ మిగిలి ఉందో అదంతా కంప్లీట్గా మీ చాయిస్ ప్రకారం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK తీసుకున్నారు. 5,000 అనేది రెంటల్ ఇన్కమ్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 5,000 రెంటల్ ఇన్కమ్ అనేది వస్తూ ఒక కార్ పార్కింగ్ అనేది మనము మన ఇంట్లో పెట్టుకునే విధంగా ఉండి ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్ పోర్షన్ 2 BHK అనేది చాలా విశాలంగా తీసుకున్నారు. సో ఇలాంటి ప్రాపర్టీ తక్కువ కాస్ట్లో ప్రైమ్ లొకేషన్లో వైజయంతి థియేటర్ నాచారం నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఓన్లీ. వైజయంతి థియేటర్ నాచారం నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఓన్లీ. అదేవిధంగా హబ్సిగూడ మెట్రో స్టేషన్ నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ప్రైమ్ లొకాలిటీలో ఇల్లు దొరకడం అనేది చాలా అరుదు. సో ఒక్కసారి మొత్తం ప్రాపర్టీని చూడండి. దానికంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉండి మీ ప్రాపర్టీని ఆన్లైన్లో పోస్ట్ చేసి త్వరగా సేల్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ పైన కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు మనం చూస్తున్నాము ఓనర్ పోర్షన్ 2 BHK. దాంట్లో ఫస్ట్ మనము హాల్ని కవర్ చేసుకొని బయట ఉన్న ఏదైతే మనకు వాష్ ఏరియా ఉందో దాన్ని చూస్తున్నాము. ఈ ప్రాపర్టీకి మనకు ఫస్ట్ ఫ్లోర్కి 12,000 అనేది రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఈ ప్రాపర్టీకి కార్పెట్ ఏరియా అనేది 1700 SFT వచ్చింది. ఈ ప్రాపర్టీకి స్లాబ్ ఏరియా అనేది 1800 SFT వచ్చింది. ఈ ప్రాపర్టీ లొకాలిటీ మనకు కమలానగర్, మళ్ళొక్కసారి కమలానగర్, శ్రీ సాయి నగర్ కాలనీ, మేడిపల్లి మండల్ కిందికి వస్తుంది. బోడుప్పల్ లొకేషన్ అవుతుంది. మళ్ళొక్కసారి బోడుప్పల్ లొకేషన్ అవుతుంది, మేడిపల్లి మండల్ అవుతుంది. కమలానగర్, శ్రీ సాయి నగర్ కాలనీ అంటారు. వైజయంతి థియేటర్ నుంచి ఓన్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్. హబ్సిగూడ మెట్రో స్టేషన్ నుంచి ఓన్లీ 5 కిలోమీటర్ డిస్టెన్స్. వరంగల్ హైవే, ఒకవేళ బోడుప్పల్ నుంచి వరంగల్ హైవే చూసుకుంటే 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ప్రైమ్ లొకాలిటీ. కమలానగర్ అనేది చాలా ఫేమస్. శ్రీ సాయి నగర్ కాలనీ కూడా చాలా ఫేమస్. ఇలాంటి లొకాలిటీలో ఇండిపెండెంట్ ప్రాపర్టీ దొరకడం అనేది చాలా గొప్ప విషయము. G+1 ఉంది, రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది. 100 స్క్వేర్ యార్డ్స్లోనే ఉంది ఇండిపెండెంట్, కానీ 150 స్క్వేర్ యార్డ్స్ లాగా కనిపిస్తుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. డెఫినెట్గా వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు తీసుకొస్తుంటాను. మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉండి మీ ప్రాపర్టీని ఆన్లైన్లో పోస్ట్ చేసి త్వరగా సేల్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ పైన కాంటాక్ట్ చేయండి. ఈ ప్రాపర్టీ కాస్ట్ 1,10,00,000 100 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.